ఈరోజు కదిరి శాసనసభ్యులు కందుకూరి వెంకటప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు ఒక ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారతరత్న అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తూ ఆయన గురించి చెప్తా ఉన్నాం. చాలా మంది మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు భారతదేశంలోనే ప్రజాస్వామ్యం ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. కాబట్టి ఆ రోజు ఆయన చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఓటు ఉంటే కొన్ని వర్గాల్లోనే కొన్ని భూస్వాముల్లోనే ఈ యొక్క రాజ్యాధికారం ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పినాడు. కాబట్టి ఓటుకి ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఛాయ్ అమ్ముకున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2014లో చెప్పారు, అంబేద్కరే లేకపోతే నేనెక్కడా అని. అంటే ఒక ఛాయ్ అమ్ముకునే వాడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే ప్రధానమంత్రి కావచ్చు. కదిరిలో ఈరోజు సామాన్య వ్యక్తి వచ్చేటి మన కందుకూరి ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు, పార్థసారథి గారు ఎమ్మెల్యే అయ్యారు. అదే పార్థసారథి గారు ఇంకా కింద స్థాయిలో కూడా ఈ రాజ్యాంగం వల్లే ఈరోజు మన పరిపాలన జరుగుతూ ఉంది. ఆ రోజు అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగం లోపడి పనిచేయాలని చెప్పి చెప్పడంతో ఈరోజు ఈ భారతదేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. అదే ఆశయాలతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల సాధనతోనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి మారుమూల గ్రామం నుంచి దేశం వరకు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎన్డీఏకే సాధ్యమని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలతో పనిచేస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా అతనికి ఇంకా తోడుగా ఉండి ఇంకా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండే విధంగా మనందరం అతను చేదోడు ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్. ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులతో పాటు కూటమి ప్రభుత్వంలో ఈరోజు అంబేద్కర్ గారి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ రోజు బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రచించిన రాజ్యాంగంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఉన్నత స్థానంలో ఈరోజు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. అంబేద్కర్ గురించి చెప్పుకుంటే పోతే అంబేద్కర్ గారు చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలు పడి తన జాతి గురించి ఆలోచన చేసి అనేక డిగ్రీలు చేసిన తర్వాత భారతదేశానికి ఏం అవసరం అన్నీ ఆలోచించిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా నిరూపించుకోవాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి ఆలోచనతో విదేశాలకు వెళ్ళి డిగ్రీలు చేసిన తర్వాత వచ్చి ఆయన భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి, గ్రామ వ్యవస్థ నుంచి కూడా పార్లమెంట్ వ్యవస్థ వరకు కూడా ఏ విధంగా పరిపాలన చేయని విధంగా ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. ఓటు హక్కు అందరికీ ఉండాలి, ఓటు ఉంటేనే భారతదేశంలో అందరికీ హక్కు ఉంటుంది. అదేవిధంగా మహిళలకు కూడా అనేక రంగాల్లో అభివృద్ధి కావాలి, వాళ్ళ హక్కులు కావాలి అని ఆయన అనేక రంగాల్లో చూపించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని ఒక గ్రామ స్థాయి నుంచి ఒక నెంబర్ స్థాయి నుంచి కూడా ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా ఈరోజు ఉన్నారంటే కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చేసిన ఘనతే. అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలు కూడా ఈరోజు రాజకీయాల్లో అందరికీ ప్రాధాన్యత ఉందంటే కూడా మన అంబేద్కర్ రాసిన హక్కుల వల్లనే ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నట్టే కూడా అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై కందుకుంటన్నా, జై. దళితుల ఆశాజ్యోతి, అణగారిన కులాల అభివృద్ధి కోసం బాటలు వేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కదిరిలో కూడా మా ప్రియతమ నాయకులు కందుకూరి వెంకటప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కూటమి నాయకులంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. గతంలో
అణగారిన కులాల అభివృద్ధి కోసం, ఆడబిడ్డల సాధికారత కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన శ్రమించిన శ్రమకు నిదర్శనం ఈరోజు ఈ దేశం పురోగతి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దేశం ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన కారణాన ఈ రోజుకి కొన్ని కులాల అభివృద్ధిలోకి రావడం లేదు. అందులో భాగంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్లో భాగంగా ఈరోజు సామాజిక స్థాపన ధ్యేయంగా ఆయన చేసిన కృషి ఈరోజు మన కళ్ళ ముందర కనపడతా ఉంది. బడుగు బలహీన వర్గాలు ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఈరోజు అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసుకుంటే రాబోయే భవిష్యత్ తరాలకి మనం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై కందికుంట. ఈరోజు గౌరవ కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో కూటమి నాయకులైనటువంటి అందరూ ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనమందరం కలిసి ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటున్నాం. ఈ భారతదేశానికి దిశ దశ లేనప్పుడు, ఆయన భరతమాత దాస్య శృంఖాలను ఛేదించినప్పుడు ఈ భారతదేశం ఏ విధంగా ఉంది, ఇంగ్లాండ్ వారి పరిపాలనలో మనం అందరూ బానిసల మాదిరి ఉన్నాం. ఈ బానిస రాజ్యం మనకు వద్దు, ప్రజాస్వామ్య లౌకిక రాజ్యం కావాలి అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం, పేద ప్రజల యొక్క సంక్షేమమే దిశగా మరియు పేదవాడు కూడా ఈరోజు రాజ్యాంగంలో ఒక భాగస్వామి కావాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని, ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపిన ఆశయాల మేరకు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మన నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ గారు బడుగు బలహీన వర్గాల కదిరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మనం అందరం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం, ఆయన చూపిన బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పథకంతో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవాలి. జై బాబు, జై కందికుంట. మనం చూస్తున్నాం, ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం లేక జాతుల మధ్య, కులాల మధ్య ఈరోజు ప్రపంచంలో అలజడులు సృష్టించుకుంటూ తిరుగుబాటు చేసుకుంటున్నారు. మన దేశం 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఈరోజు ఎన్నో జాతులు, మతాలు, కులాలు మధ్యలో ఈరోజు ఒక్కడిగా ఈరోజు ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి కారణం రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన దూరదృష్టి, ఆయన దూర ఆలోచనలతో ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని మంచి కంటెంట్స్ తీసుకొని భారత రాజ్యాంగాన్ని రచించడమే దీనికి కారణమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆయన నడిచిన బాటలోనే ఈరోజు భారత రాజ్యాంగం భారతదేశానికి ఒక పవిత్ర గ్రంథంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు అందరూ అనుసరిస్తున్నారు. కాబట్టి భారతదేశం అంతా కలిపి ఒక్కటిగానే ఉండి ఏ విధంగా తిరుగుబాటు లేకోకుండా భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1గా ఈరోజు మన్ననలు పొందుతుంది అంటే దానికి కారణం ఆ రోజు రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన కదిరి నియోజకవర్గ ఎన్డీఏ సారథి మన కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి సారథ్యంలో ఆయన వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎన్డీఏ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అమర్ రహే అంబేద్కర్, అమర్ రహే అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం యొక్క విలువలు, ప్రజాస్వామ్యం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు, భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ద్వారా జరిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అభివృద్ధి, వీటన్నిటినీ చూస్తే ఆ రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ అంబేద్కర్ గారి గురించి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో చదువుకునేదానికి వీలు లేనప్పుడు అనేక మంది సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి అతన్ని విదేశాలకు పంపించి అనేక రకాలైన విద్యాభ్యాసం చేశారు. దాని యొక్క రుణాన్ని ఈ దేశం కోసం ఆయన మహానుభావుడు తీర్చుకున్నాడు.
ఈ 140 కోట్ల జనాభా ఈరోజు ఉంది. ఆ రోజు కూడా ఉన్న అతిపెద్ద జనాభా ఉండే దాంట్లో ప్రజాస్వామ్యం ఉండడం కష్టమైనటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 542 సంస్థానాల్ని కలిపిన తరువాత వాటికన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి హక్కులు అన్నీ కల్పించడంలో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంలో ఆ మహానుభావుడు చూపిన చొరవ కారణంగానే ఈరోజు చిన్న టీచర్గా ఉండేటువంటి వారి కొడుకు వాజ్పేయి గారు ప్రధాని కాగలిగినారు. సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అద్వానీ గారు హోంశాఖ మంత్రిగా కాగలిగినారు, విదేశాంగ శాఖ మంత్రిగా కాగలిగినారు. సాధారణమైనటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రధాని కాగలిగినారు. సాధారణమైనటువంటి వ్యక్తి ఒక ఆశ్రమాన్ని నడుపుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముఖ్యమంత్రి కాగలిగినారు. ప్రతిభా భారతి గారు ముఖ్యమంత్రి. అంటే సాధారణ పనులకు మనం ఎంత వీలైనంత వరకు తోడ్పడి ఈ దేశ అభివృద్ధిలో స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మనం సపోర్ట్ చేయడం ద్వారా అభివృద్ధిలో ముందుకు రావాల్సింది ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.